ప్రతి నెల 3వ శనివారం పరిసరాల పరిశుభ్రతలో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బనగానపల్లె మండల పరిషత్ ఆఫీసు నుండి పాఠశాల విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలోని చెత్తా చెదరాలు శుభ్రం చేసే కార్యక్రమంలో మంత్రి స్వయంగా పాల్గొన్నారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై ప్రజల చేత మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతో ప్రజల భాగస్వామ్యంతో ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్, హరిత ఆంధ్రప్రదేశ్, సంపన్న ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అందరు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్లాస్టిక్ రహిత బనగానపల్లెను తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు మంత్రి జనార్దన్ రెడ్డి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం కూడా ఆంధ్ర దినోత్సవం, స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా ఎస్ఎస్ఏ కింద పెట్టుకుని రాష్ట్రంలో ఈరోజు మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రతి 3వ శనివారం మనం అందరం కూడా స్వచ్ఛాంధ్రలో స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు తిరగడం జరుగుతూ ఉంది. అయితే గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఈ యొక్క ప్లాస్టిక్ రహితంగా మన యొక్క పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, చుట్టుపక్కల ప్రాంతమంతా పరిశుభ్రంగా ఉన్నప్పుడు ఆరోగ్యకరంగా ఉంటారని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ప్లాస్టిక్ లేకుండా చేసి మనం పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే యావత్తులో ఉండేటువంటి ఐఏఎస్, ఐపీఎస్ ప్రతి అధికారిని కూడా రాష్ట్రమంతా కూడా పెడుతూ ఈరోజు స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారే ఈరోజు తణుకులో ఈరోజు అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం కూడా ఆంధ్ర దినోత్సవం, స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా ఎస్ఎస్ఏ కింద పెట్టుకుని రాష్ట్రంలో ఈరోజు మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రతి 3వ శనివారం మనం అందరం కూడా స్వచ్ఛాంధ్రలో స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు తిరగడం జరుగుతూ ఉంది. అయితే గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఈ యొక్క ప్లాస్టిక్ రహితంగా